మనిషిని కొట్టి బడ్డీ లైట్లు పోయేటట్టు చేసి చీకట్లో వెళ్ళిన తర్వాత ఆయన ఒంటరిగా చేసి అకారణంగా అక్కడ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో హిట్ అండ్ రన్ అయితే బండి డ్యామేజ్ అయిందా? మనిషికి చేతులు కానీ కాళ్ళు కానీ అక్కడ డ్యామేజ్ అయినాయా? ఓన్లీ పేస్ స్పాట్లో డ్యామేజ్ అయింది. అక్కడ మనిషి చనిపోయి పడిపోయి ఉన్న చోట కర్రలు ఉన్నాయి, పేడ మొక్కలు ఉన్నాయి. చిన్న మర్డర్ జరిగితేనే క్లూస్ టీమ్ అంటారు, ఆ టీం అంటారు, డాక్ స్వాట్ అంటారు, వంద చెప్తారు. ప్రభుత్వాలు పట్టించుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి. ఇది కొన్ని కోట్ల మనోభావాలకు సంబంధించిన విషయం. ఇవాళ ఈయనతో కాదు, ఇలా చంపుతాం పొడుస్తామని 100 మందిని బెదిరిస్తా ఉన్నారు. రాధా మనోహర్ దాస్ అనేవాడు యేసు ప్రభుని కించపరుస్తుంటే, మరియమ్మను కించపరుస్తూ ఉంటే, క్రైస్తవ్యాన్ని కించపరుస్తూ ఉంటే ఒక్క అధికారి ఆడికి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు లేడు. ఇంతమందికి ఉపయోగకరంగా కూడా వ్యక్తి చనిపోతే చిన్న సీసీటీవీ ఇప్పుడే చూపిస్తారండి. దానికి ముందేమైంది, వెనకేమైంది, ఆయన ఎట్నుంచి వస్తున్నాడు, యాక్సిడెంట్ ఇది పక్కాగా అయిందని ప్రూఫ్ చేయగలిగిన ఒక్క ఎవిడెన్స్ పోలీసు వారు చూపించారా? ఎందుకు కుటుంబ సభ్యులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? మొత్తం హైదరాబాద్ అండి, ఇక్కడి నుంచి బాడీని తీసుకెళ్లాలి. ఎన్నోడు ఎడదిరిగి అయిపోయాడు. రేపు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారేమో, మేము ఎందుకని చెప్పి కుటుంబ సభ్యులు ఒక నష్టపోయి ఉన్నారండి. వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏం పట్టిందండి, 2 గంటలకితే ఎవరింటికాడ వెళ్ళిపోతాడు, రేపు చల్లబడిపోతే ఎల్లుండి చల్లబడిపోతే కేసు ఇస్తే ఎవిడెన్స్ మాయం చేస్తామని చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పిఎం రిపోర్ట్ మాయం చేయడం ఎంతసేపు అనేది? పక్కాగా యాక్సిడెంట్ జరిగిందనేది గవర్నమెంట్ ప్రజలకు చూపించకపోతే ఇది ఈ రోజుతో ఆగే ఇష్యూ కాదు. దీని మీద క్రైస్తవ ప్రపంచం తిరగబడిద్ది. మీడియా వారు సహకరించండి, వాస్తవాన్ని బయటికి తీసుకురండి. అక్కడ కర్రలు ఎందుకున్నాయో ఈ ఎందుకున్నాయో మీరు విచారణ చేయండి.